మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ని ఇంకా మీరు కొంటున్నారా? ఈ వీడియో చూడండి, ఇంకా మీకు కొనాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం అది నేర్చుకుంటాం. ఫస్ట్ దీనికి ఏమేం కావాలో చూద్దాం. మనం ఈజీగా చేసుకోవడానికి ఫస్ట్ మన ఇంట్లో ఉన్న కాసులు అంటే లక్ష్మీ కాయిన్స్, లక్ష్మీ కాసులు ఉంటాయి కదా, వాటితో చేద్దాం. ఫస్ట్ అవి తీసుకుందాం. తరువాత క్లిప్ స్టోన్స్, 0 సైజు క్లిప్ స్టోన్స్ అనేవి మనకి ఈజీగా దొరుకుతాయి. అవి నేను ఇక్కడ రెడ్ కలర్లో తీసుకుంటున్నాను. వీటితో పాటు మనకి కంపల్సరిగా కావాల్సింది గేర్ వైర్ అండ్ వీటికి కావాల్సిన లాక్స్ వీటికి ఇవి మనకి కంపల్సరీగా కావాల్సినవి ఏంటంటే లాకులు ఉంటాయి, వీటికి ఇవి కావాలి మనకి. దాంతోపాటు ఇంకా మనకి గ్లూ, కటర్స్, నోస్ ప్లేయర్ కూడా మనకు కంపల్సరీగా కావాలి. వీటికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ లక్ష్మీ కాయిన్స్ ఉన్నాయి కదా, వాటికి పైన హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ దగ్గర మనం ఆ రెడ్ కలర్ క్లిప్ స్టోన్స్ అనేది జాయింట్ అతికించుకుంటాం అనమాట. అవి స్టిక్ చేసుకోవాలి. అలా మనకి ఎన్ని కావాలంటే అలా స్టిక్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త ఏంటి అంటే హోల్స్ అనేవి అన్నీ ఒకే వైపుకి ఉండేలా తీసుకోవాలి. ఓకేనా? అలాగే ఇప్పుడు నేను స్టడ్స్ కోసం కూడా 3 కాయిన్స్ అనేది జాయింట్ చేస్తున్నాను. వాటిని మనం స్టడ్గా ఉపయోగించుకోవడానికి యూజ్ అవుతుంది. పైన వీటికి కూడా నేను రెడ్ కలర్ క్లిప్ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటికి వెనక హోల్స్ ఉంటాయి, అవి నేను తీసుకుంటున్నాను. సో మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక హుక్ ఉంటుంది కదా, ఆ హుక్కి మనకి ఎంత థ్రెడ్ ఎంత కావాలి, లెంత్ మన నెక్కి ఎంత లెంత్ కావాలి అనేది చూసుకున్న తర్వాత ఒక లాక్ని తీసుకుంటాం. లాక్ని మళ్ళీ హుక్ని తీసుకొని ఆ లాక్లోకి రివర్స్ చేస్తామన్నమాట. ఏంటి థ్రెడ్ అనేది. ఇప్పుడు ఫస్ట్ లాక్, తర్వాత ఒక చిన్న బీడ్, మళ్ళీ మనం తీసుకున్న కాయిన్ అండ్ మళ్ళీ బీడ్, మళ్ళీ లాక్, ఇలా మనం ఒక్కొక్క సెట్ అనేది తీసుకుంటాం. వీటిని ఫస్ట్ మనకి ఎక్కడ కావాలి అంటే బ్యాక్ సైడ్ కొంచెం థ్రెడ్ వెళ్ళిపోతుంది కదా వైర్, సో అది వదిలిపెట్టేసి నేను ఆ లాక్స్ తీసుకున్నాం కదా, ఆ రెండుని నోస్ ప్లేయర్తో ప్రెస్ చేయడం వలన అది ఇంకా కదలకుండా అక్కడే ఉండిపోతుంది. ఇలా మనం ఎన్ని తీసుకుంటామో మన నెక్కి ఎంత కావాలో అన్నీ కూడా అలాగే జాయింట్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ లాక్, బీడ్, కాయిన్, మళ్ళీ బీడ్, మళ్ళీ లాక్, ఇలా అన్నీ కొంచెం కొంచెం గ్యాప్ వదులుతూ మనం వాటిని లాక్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనకి ఎంత కావాలంటే అన్నీ కూడా లాక్ చేసుకుంటాం. లాస్ట్లో కూడా సేమ్ ఫస్ట్ టైం చేసాం కదా, లాక్, తర్వాత హుక్, తర్వాత దాన్ని రివర్స్లో లాక్లోకి పోనిచ్చి అక్కడ ప్రెస్ చేసేస్తాం. సో మనకి ఇన్విజిబుల్ చైన్ అనేది చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు స్టడ్గా పెట్టుకున్నాం కదా, వాటి కోసం వెనక బ్యాక్ సైడ్ స్టడ్ బేస్ అనేది కూడా అతికిచ్చేసుకుంటాం. ఓకేనా? అలా మనకి స్టడ్స్ అండ్ ఇన్విజిబుల్ చైన్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఒకవేళ మనకి స్టడ్ కాకుండా ఎవరికైనా హ్యాంగింగ్ లాగా కావాలంటే కూడా వీటితో చేసుకోవచ్చు. చూడండి, కొంచెం మనం థ్రెడ్ని తీసుకొని గేర్ వైర్ని తీసుకొని దానికి కూడా మనం తీసుకున్న కాయిన్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాను. లాక్ తీసుకొని సేమ్ చైన్కి ఎలా వేసుకుంటామో అలా హుక్ తీసుకొని రివర్స్ చేసుకుంటే మనకి హ్యాంగింగ్స్ అనేవి కూడా రెడీ అయిపోతాయి. ఇలా మనము నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వీటిని ఎంత ఈజీగా చేసుకోవచ్చో అంత తక్కువ ఖర్చుతో కూడా ఇవి అయిపోతాయి. మీరందరూ కూడా వీటిని ఇలాగే చేసుకోండి. ఇక్కడ నేను మన ఇంట్లో ఉన్న వాటితో అయిపోవాలి అన్నట్టుగా ఇంట్లో ఉన్న కాయిన్స్, లక్ష్మీ కాసులు అనేవి అందరి ఇండల్లో ఇప్పుడు ఉంటాయి కదా, సో లక్ష్మీ కాసులు అండ్ క్లిప్ స్టోన్స్, బీడ్స్, వీటితో మనం తయారు చేసుకున్నాం ఈరోజు. తక్కువ బడ్జెట్లో కూడా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి అండ్ తక్కువ బడ్జెట్లో కూడా అయిపోవాలి అన్నట్టుగా మనం అలా తయారు చేసుకున్నాం ఈరోజు. సో కానీ నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఇలాంటి మనకి మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి కదా ఇన్విజిబుల్ చైన్ పెండెంట్స్ అనేవి.
వాటినైనా వాడుకోవచ్చు మనం. అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇన్విజిబుల్ చైన్స్, పెండెంట్స్ అనేవి కూడా మనం చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. వాటిని అన్నింటిని దాదాపు ఒక 10 ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఖచ్చితంగా. సో మీరందరూ తయారు చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా ఇలాంటివి ఉంటాయి.